రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేములవాడ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ TUWJ భవన నిర్మాణానికి 4 లక్షల ప్రొసీడింగ్ కాపీని క్లబ్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా గెలుపులో జర్నలిస్టుల పాత్ర మరోలేనిదని, నా మాటల్ని అక్షరాల రూపంలో ప్రజలకు చేరవేస్తూ నా గెలుపులో తోడ్పాటును అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా ఉపయోగించారని, కానీ ప్రజా ఆశీర్వాదంతో వచ్చిన ఈ పదవిని ప్రజల అభ్యున్నతికి, నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా పనిచేస్తానన్నారు. గెలిచిన రోజే నా ఎమ్మెల్యే పదవిని వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశారని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల కుప్పగా మార్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు కేటాయించలేదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన 2 రోజుల్లోనే మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తొలి సంతకం ఉచిత కరెంటు పైన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తుంది అన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్పై 0 బిల్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గతంలో 500 రూపాయలు ఉన్న సిలిండర్ ధరకే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ధరకు ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. అంతకుముందు TUWJ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నూగురి మహేష్, ఉపాధ్యక్షుడు తాళపల్లి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి దూలం సంపత్, కోశాధికారి మద్రాల నరేష్, ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకుడు రేగుల దేవేందర్, కార్యవర్గ సభ్యులు అలాగే బాబు యాదవ్, శ్రీనివాస్, కొక్కుల శ్రీనివాస్, ఖలీం పాషా, మ్యానా శ్రీనివాస్, మన్నాను శంకర్, దేవేందర్, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. 4 లక్షల రూపాయలు మంజూరు చేసిన మాన్యుల ఆదిశీనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా జిల్లాలో ఉన్న కూడా ఇతర క్లబ్లకు కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా రాష్ట్రంలోనే అతిపెద్ద యూనియన్ అయిన మాకు అంటే TUWIJకు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, యూనియన్ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి స్థలం లేదు. కాబట్టి గతంలో ఒక ప్రపోజల్ పెట్టుకున్నాము. ఆ ప్రపోజల్ ప్రకారం కలెక్టరేట్ దగ్గర 1 ఎకరం స్థలాన్ని కేటాయించగా ఈ సభాముఖంగా సీనన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నగారు ఇచ్చిన మాట ప్రకారం మన ప్రెస్ క్లబ్కు ఎమ్మెల్యే గెలవంగానే నా సహకారం ఎప్పుడు ఉంటుంది అని అన్నారు. అదే మాట ప్రకారంగా మనకు ఈరోజు ప్రొసీడింగ్తో మళ్ళీ ఇదే ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ముందుగా అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మొదట కొంత నిధులు కొరత వలన తక్కువ ఇస్తున్నా, మిగతా తర్వాత ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మా క్లబ్ సభ్యులకు కొంతమందికి ఇళ్ల స్థలాల విషయం మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది, మీ నోటీసులు ఉన్నది. తర్వాత ఇప్పుడు శివరాత్రి పాసుల విషయం కానీ, దర్శన విషయం కానీ మా ఫ్యామిలీ మెంబర్లకు మేమంతా సహకరిస్తూ ఉండాలి. ఎమ్మెల్యే పదవి హోదాకు చిహ్నంగా వాడుకొని ఇతర ప్రాంతాల్లో వాళ్ళు సమాజంలో పెద్దలుగా చెలామణిని తప్ప ఎమ్మెల్యే అనే పదవి ద్వారా మన ప్రాంతాన్ని నిధులు తీసుకురావడంలో విఫలమైనటువంటి మాట. అందుకే ఎందుకో వేములవాడ వెనుకబడిపోయిందనే మాట అనేక సందర్భాలకు నేను చెప్పిన. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డది 2016లో గౌరవ ముఖ్యమంత్రి చైర్పర్సన్గా, వైస్ చైర్మన్గా పురుషోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో 2015లో నా లగ్గం ఇక్కడైందని చెప్పని ఇచ్చిన హామీ మేరకు 2016లో జీవో అయింది. 2023 వరకు ఆయన అధికారం ఉన్నాడు. ఇంచుమించు 7 సంవత్సరాలు ఒక్కనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షతన వీటీడీ సమావేశం జరగలేదు. మీరు అందరూ కూడా చూసారు. మీ ఆశీర్వాదం వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల నేను వేల నుంచి శాసనసభ్యుడికి ఎంపికైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మొదటి సమావేశాన్ని ఏర్పడేసి ఇక్కడికి వచ్చిన సాఫ్ట్వేర్లో 30 కోట్లలో 20 కోట్లు తిరిగి మళ్ళీపోయినాయి. ఇక రావు అనుకున్నటువంటి దశలో తిరిగి 20 కోట్ల రూపాయలు మన వేలాడు తెప్పించినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో అన్నమాట. ఆనాడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ చాలామంది మంత్రులు వేములవాడకు మనం దేవాలయంకు కట్టుబడి ఉండాల్సిందని చెప్పిన క్రమంలో వీటీడీ సంబంధించి ఇప్పుడు అందులో వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మెంబర్గా ఎమ్మెల్యేగా నేనున్నా. అందులో వీటీడీ సమావేశం కూడా ఏర్పడాను. అందులో ప్రధానంగా 35 కోట్లు వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి గుడి వరకు
పాతలో ఏదో జీవో వచ్చిందో ఆ 35 కోట్లకు సంబంధించినటువంటిది కూడా నిధులు విడుదల చేయాలి. అదేవిధంగా మురుగునీరంతా గుడిచెలో గడుస్తుంది 16 పిల్లకాల ద్వారా దాన్ని మర్చాలని చెప్పినప్పుడు ఎస్టీపీ ఫండ్ పెట్టాలని వారు ఆదేశాలు ఇచ్చింది, మీరందరూ కూడా చూశారు. నేను మళ్ళీ ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే మనసుంటే మార్గం ఉంటుందని మాట. ఎమ్మెల్యేల పదవి ద్వారా ప్రాంతానికి న్యాయం చేయని ఆలోచన గతంలో ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఉంటే ఈరోజు ఇంత వెనుకబడి పోవడానికి ఆస్కారం ఉండకపోవనే మాటని ఈరోజు ఈ మీ ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజానీకానికి తెలియపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు గెలవడము, ఇతర ప్రాంతాల్లో నివసించడము, ఇతర దేశాలు నివసించడం వల్ల కూడా మనకు నష్టం జరిగింది, మన ప్రాంతానికి నష్టం జరిగింది. అనేక సమస్యలు, అనేక ప్రాంతాల సమతుల్యత దెబ్బతిన్నటువంటి అసమానతలు ఉన్నటువంటి సందర్భంలో రోజు వందలాది మంది వచ్చి వారు ఇస్తున్న దరఖాస్తు చూస్తే బాధ అనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఈ విధంగా ఎందుకు పట్టించుకొని పాపనుకోలేదు గత పాలకులని చెప్పాను. ఇప్పుడు వేరే నియోజకవర్గం తెలంగాణ కూడా ఈరోజు వెనుకబడిపోయింది. ఈరోజు మీరు సమాజాన్ని చదివిన వాళ్ళుగా, సమాజాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళుగా మీరు ఉన్నారు కాబట్టి ఒక అంశాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం 2014లో 60 సంవత్సరాల అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాష్ట్రానికంటే ఒకటే ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాం. సమయం ఎక్కువగా లేదు. 60 సంవత్సరాలలో మనం విడిపోయిన రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో 68,000 కోట్ల అప్పుతో మనం తెలంగాణ వచ్చిన రోజు ప్రతి ఏటా అసలు మిత్తి, ప్రతి ఏటా బ్యాంకులు కేవలం 6,000 రూపాయలు కట్టే తేదీన 7వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ శ్రీ రాజరాజస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ తదుపరి ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనేటువంటి కార్యక్రమం కూడా అమలు కాబోతా ఉంది. ఇదివరకు మీకు సూచన కూడా చెప్పడం జరిగింది, మీకు వార్తా కథలు రాయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లోకి వచ్చి హెలిప్యాడ్లో అయిన తర్వాత అక్కడ ఒక 1 అవర్ ప్రోగ్రాం చూసుకొని నేరుగా మన దగ్గరికి వచ్చి దేవాలయం స్వామివారిని దర్శించుకొని బహిరంగ సభ పాల్గొంటాడు. ఆ సభను విజయవంతం చేయడంలో మేమంత పాత్రను, మేమంత సహకారాన్ని, మేమంతు అండదండలను నాకు పూర్తిగా అందజేసి ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి కోసం గతంలో ఏ సమావేశమైనా మీరందరూ కూడా నిలబడ్డారు.